వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మనలో చాలా మందికి మ్యూజికల్ చైర్స్ ఆట గురించి తెలిసే ఉంటుంది. సో గిరిగిర అందరూ ఆ కుర్చీ చుట్టూ తిరుగుతారు. అల్టిమేట్గా ఒక్కొక్క రౌండ్ ఆడే కొద్దీ కూడా ఒక్కొక్క కుర్చీ తీసేస్తూ ఉంటారు. ఒక్కళ్ళే విజేతగా మిగులుతూ ఉంటారు. మరి ఈ కుర్చీల ఆటలో ఎవరితో ఉన్నారు, లేకపోతే ఎవరికి సహకారం అందిస్తున్నారు, లేకపోతే ఈ గేమ్లో ఒక్కొక్కసారి నువ్వైనా గెలువు అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇలాంటి ఈ మ్యూజికల్ చైర్ ఆట ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పొత్తుల విషయంలో యాజ్ ఇట్ ఈస్గా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా ఈ పొత్తుల ఆట కూడా మ్యూజికల్ చైర్నే తలపిస్తోంది. అందరూ గిరిగిరా తిరుగుతున్నారు. ఎవరితో ఉంటారు అన్నది ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఈ ప్రధాన పార్టీలు, సరే కాంగ్రెస్ విడిగానే వెళ్తోంది, మరి వస్తుందా రాదా అన్నది ఒక ఎత్తు. అధికార పార్టీ వైసీపీ, వీరిలో మరి ఎవరితో వస్తారు అన్నది ఒక చర్చ అయితే, టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే క్లియర్. వీళ్ళిద్దరి మధ్య పొత్తుంది. సీట్లకు సంబంధించి మొన్న ఆదివారం ఇరు పార్టీల అధినేతలు చర్చించారు, భేటీ అయ్యారు. కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. మళ్ళీ 8వ తేదీన ఫైనల్గా భేటీ జరుగుతారు. 20 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. 32 సీట్లు అడిగినట్టుగా వార్తలు వచ్చాయి. మొత్తానికైతే ఒక తుది రూపం వచ్చింది. కొలిక్ వచ్చేసింది సీట్ల సర్దుబాటు. 120 నుంచి 130 స్థానాలు అయితే ఫుల్ క్లారిటీ. 18 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్ అయిపోయారన్న వార్తలు దాదాపుగా కొలిక్ వచ్చిన నేపథ్యంలో ఇక 8వ తేదీన ఇరు పార్టీల అధినేతలు ఫైనల్గా ఇంకొకసారి భేటీ అయ్యి 14వ తేదీన పాలకొల్లులో టీడీపీ, జనసేన ఉమ్మడి సభలు నిర్వహించే అవకాశం ఉంది. దీని తర్వాత ఉమ్మడి సభలు, ఉమ్మడి ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో మరి ఆ రోజే ప్రకటిస్తారా లేదా, మొత్తానికైతే ఆ రోజు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలా టీడీపీ, జనసేనకి సంబంధించి సీట్ల సర్దుబాటు కొలిక్ వచ్చిందో లేదో. మరొక పక్కన ఇప్పటికే గత కొన్ని రోజులు వెనక్కి వెళితే మనం బీజేపీ నుంచి కూడా కొన్ని రకాల స్టేట్మెంట్స్ విన్నాం. మనం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ్ వీర్రాజు, గత మాజీ అధ్యక్షుడు, ఏపీ అధ్యక్షుడు బీజేపీకి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నిజంగా కాసేపు పొత్తు లేనట్ట టీడీపీ జనసేనతో అన్నట్టే అనిపించింది. ఎందుకంటే ఆయన బీజేపీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకి సంబంధించిన అభ్యర్థుల లిస్టు కార్యవర్గం కమిటీల ఏర్పాటు విషయంలో పంపించమన్నారు. ఆ కమిటీలకి సంబంధించిన వాళ్ళందరితో కూడా మోదీ, అమిత్ షా వీళ్ళందరూ భేటీ అవుతారు, అభ్యర్థులతో మాట్లాడతారు, ఒంటరిగా అయినా పోటీ చేయడానికి సిద్ధమని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్తో ఓహో టీడీపీ, జనసేన మధ్య బీజేపీ పొత్తులో రావటం లేదు, ఒంటరిగానే వెళ్తోంది అని అందరూ అనుకున్నారు. ఈ వార్తలు ఇలా ఉన్నాయి. టీడీపీ, జనసేన మధ్య సీట్ల కొలిక్ వచ్చింది. ఇప్పుడు సడన్గా ఢిల్లీలో కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా బీజేపీ పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా మనకి 370 సీట్లు వస్తాయి ఈసారి, ఎన్డీఏ కూటమి మొత్తం కూడా 400 స్కోర్ దాటే అవకాశం ఉంది. సో బీజేపీ సొంతంగానే గెలుస్తుంది, ఎన్డీఏ స్కోర్ 400 దాటుతుంది. అలాగే ఈ సందర్భంగా భావసారూప్యత ఉన్న పార్టీలతో గతంలో కలిసి ఉండి తర్వాత విడిపోయిన వారందరినీ కూడా కలుపుకొని వెళదాం అని సూచన జరిగిందని, చర్చ జరిగిందని వార్తలు వచ్చాయి. ఇలా వార్తలు వచ్చాయి. అటు బీజేపీ కార్యవర్గ సభ్యుడు సోలోగా ఒంటరిగా వెళ్లేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం, సభ్యుల పేర్లు పంపించండి అని వాళ్ళు అన్నారు. అదొక వార్త. టీడీపీ, జనసేన వీళ్ళిద్దరు సీట్ల కొలిక్కొచ్చే నేపథ్యంలో మూడు రకాల డైరెక్షన్స్లో ఇంకా పొత్తు లేదు అని వార్తలు వెళ్తున్న నేపథ్యంలో సడన్గా టీడీపీ, జనసేనతో ఢిల్లీ పెద్దలు టచ్లోకి వచ్చారు అన్న వార్త ఒక్కసారే సంచలనంగా మారింది. ఏంటి మరి ఇప్పటిదాకా పొత్తు లేదని అంటున్నారు, మళ్ళీ టచ్లోకి రావడం ఏంటి అంటే, మరి నిన్న పార్లమెంటరీ మీటింగ్లో జరిగింది బీజేపీకి. దాంట్లో భావసారూప్యత, గతంలో కలిసి ఉండి ఇప్పుడు మళ్ళీ ఉండాలి అనుకున్న వాళ్ళతో మరి చర్చలు, ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆ నేపథ్యంలో టచ్లోకి వచ్చారా అన్నది ఇంకొక వార్త. కాబట్టి సో మరి ఏంటి టచ్లోకి వచ్చారు అని అంటున్నారు, మరి ఉంటుందా? టీడీపీ, జనసేన బీజేపీతో జాయిన్ అవుతుందా? మరి బీజేపీ వస్తే కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి? మరి టీడీపీ, జనసేన ఇప్పటికే టీడీపీ లేకపోయినా బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. సో జనసేన బీజేపీ వస్తే మంచిది మేము ఆశిస్తున్నామని అంటోంది. బీజేపీ పదే మేము జనసేనలో పొత్తులో ఉన్నామని వాళ్ళు నొక్కి వక్కాడిస్తున్నారు. మరి అధ్యక్షురాలు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, కొనసాగుతామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ టీడీపీ మనసులో ఏముంది? మరి నిజంగానే టచ్లోకి వచ్చారా? టచ్లోకి వస్తే త్రిముఖ మోటి తప్పదా?
లేదా ద్విముఖ పోటీ ఉంటుందా, చతుర్ముఖ పోటీ ఉంటుందా, లేదు కాస్త టచ్లో ఉంటే చెప్తాము మీకెన్ని మాకెన్ని అని లెక్కలు తేలబోతున్నాయా? మరి ఎవరితో ఉండబోతున్నారు? లెక్కలన్నీ కూడా పూర్తి స్థాయిలో తేలిపోతుందా? ఎందుకంటే ఇప్పటికే వివిధ వర్గాల నుంచి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఏమి, టీడీపీ జనసేన బీజేపీని కలుపుకెళ్తే మంచిది, ఎందుకంటే అర్ధబలం, అంగబలం, ధనబలం, అరాచకం స్వైర విహారం చేస్తున్నటువంటి ఏపీలో అధికార పార్టీ వైసీపీ వీటన్నిటితో ఉంది కాబట్టి బీజేపీ చేరితే ప్లస్ అనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో, లేదు బీజేపీ కొంత వైసీపీతో అనుకూలంగా ఉంది, వాళ్ళతో వెళ్ళకపోవడమే మంచిదని ఇంకొక చర్చ ఉన్న నేపథ్యంలో, మరి అన్ని చర్చ నేపథ్యంలో మరి ఈ లెక్కలన్నీ తేలిపోతాయా? మరి రేపో మాపో మరి టచ్లోకి వచ్చారంటున్నారు కాబట్టి టీడీపీ జనసేన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందా? ఇక మొత్తానికి ఏపీలో పొత్తుల్లో ఎవరితో జత కడతారు? ఒకవేళ టీడీపీ జనసేనతో బీజేపీ జత కడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తీవ్రత శైలి ఎలా ఉంటుంది? మరి టీడీపీ జనసేనతో బీజేపీ జత కడితే ప్లస్సా మైనసా? మరి ఇప్పటికే టచ్లోకి వచ్చిన నేపథ్యంలో లెక్కలు తేల్తాయా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వడ్స్మిల్లి శ్రీనివాసరావు గారు, బీజేపీ నుంచి ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీ డాక్టర్ పార్థసారథి గారు స్టూడియోలో, టీడీపీ నుంచి బీసీ సెక్రటరీ గురుమూర్తి గారు. అందరికీ స్వాగతం అండి. వడ్స్మిల్లి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. పార్టీల వర్షన్స్ విందాం మనం. మొన్న ఆదివారం టీడీపీ జనసేన ఇద్దరు అధినేతలు మాట్లాడారు, సీట్లు కొలిక్కొచ్చింది. 8వ తేదీన ఫైనల్ భేటీ, 14న సభలు స్టార్ట్. సో వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్లోలో వాళ్ళు. సడన్గా మళ్ళీ నిన్నటి నుంచి బీజేపీ టచ్లోకి వచ్చింది, కొంచెం టచ్లో ఉంటే చెప్తాము మీకెన్ని మాకెన్ని, వస్తారా అన్నది వార్త. ఎట్లా చూస్తారు ఇవన్నీ? చాలా అందరికీ నమస్కారం అండి. డాక్టర్ గారికి, గురుమూర్తి గారికి, మీకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్తాయనేటువంటి చాలా నుంచి అనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను టీడీపీ తోటి ఆయన పొత్తు ప్రకటిస్తూనే నేను ఎన్డీఏలో ఉన్నాను, వాళ్ళని కూడా ఒప్పిస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడే కొన్ని అభ్యంతరాలు ఉండవచ్చు అందరికీ. ఆయన ఒప్పించడం ఏంటి అనేటువంటి విషయంలో అది వేరే విషయం, వేరే కథ. ఇక బీజేపీ కనుక జనసేన టీడీపీతో వెళ్ళాలనుకుంటే కనుక ఇన్నాళ్ళు ఆలస్యం చేయకుండా ఇంకా చాలా ముందుగానే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఉండుంటే బాగుండేది అనిపిస్తా ఉంది. ఇది ఒక వెర్షన్. ఇప్పుడు ఇరుపక్షాల కేడర్ కలవాలి. ఎందుకంటే ఎవరు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి బీజేపీ మీద ఆగ్రహం ఉంది. అలా దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వల్ల. అలాగే టీడీపీ కేడర్కి కూడా పూర్తిగా ఆగ్రహం ఉందండి. అంటే వాళ్ళ పైకి చెప్పలేకపోవచ్చు, పార్టీ నాయకులు వాళ్ళ ఆదేశాల ప్రకారం, పార్టీ లైన్ ప్రకారం గీత దాటలేకపోవచ్చు. కానీ లీడర్లలో కానీ కేడర్లో కానీ బీజేపీ పట్ల చాలా ఆగ్రహం. కారణం ఏంటంటే ఇది జగద్విదితం అందరికి. 2019కి రెండు సంవత్సరాల ముందు ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు 6.5 సంవత్సరాల నుంచి బీజేపీ టీడీపీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యవహరించిన తీరు, రాష్ట్ర ప్రజల పట్ల వ్యవహరించిన తీరు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అండదండలు అందించిన తీరు చూసిన తర్వాత ఎవరికైనా అదే అభిప్రాయం. ఇక పొత్తులు ఎవరెవరితో కలిసి వెళ్తే బాగుంటుందా అనే విషయం వస్తే డెఫినెట్ గా టీడీపీ జనసేన వామపక్షాలు కలిసి వెళ్తే ఇక తిరిగే ఉండదండి. ఎందుకంటే పోరాడారు కాబట్టి. ఈ 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి అప్రజాస్వామిక బీజేపీతో వద్దని నేను ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నానండి. నేను ఇది ఒక సాధారణ సగటు పౌరుడిగా చెప్తున్నాను. నేను అది పార్టీల నిర్ణయాలకి మనం వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చేంత స్థాయి మనకు లేదు. డెఫినెట్ గా మనకన్నా 1000 రెట్లు వాళ్ళకే బాగా తెలుసు అండి ఏది మంచిదో ఏది చెడో. కానీ ఒక పౌరుడిగా నా అభిప్రాయం, మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే జనాల్లో అలాంటి అభిప్రాయం ఉంది. ప్రజాభిప్రాయం డైనమిక్ గా ఉంటుంది, ఎప్పటికప్పుడు మారుతా ఉంటుంది. అది కూడా స్టాండర్డ్ గా ఉంటది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు వద్దయ్య బాబు, నీకు దండం బాబు అంటున్నారు. అది ప్రజాభిప్రాయం కూడా మారుతుంది. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అయిన గాయం ఇది కాలం చేసిన గాయమా, బీజేపీ చేసిన గాయమా అనేటువంటి దగ్గర ఒక సందిగ్ధత ఉంది ప్రజల్లో. కాలం చేసిన గాయం కాలమే మానుతుంది, కానీ బీజేపీ చేసిన గాయం బీజేపీ కనీసం
తను ఆ గాయం మాన్పడానికి ప్రయత్నం చేయలేదు. ఈ లాస్ట్ ఆఖరు 2 సంవత్సరాల్లో ఉన్న ఆ గాయాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే డెఫినెట్ గా బీజేపీ పట్ల అందరికి, బీజేపీ పట్ల మనకి ఎందుకు ద్వేషం ఉంటుందండి ఎవరికన్నా? ఎందుకంటే ఒకనొకప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఉన్న ప్రతి వాళ్ళు కూడా బీజేపీని ఆహ్వానించారు. ఈ దేశాన్ని మీకు పొట్లంగా టప్ చెప్పేస్తాం, జాగ్రత్తగా పరిపాలించండి అయ్యా బాబు అని చెప్పేసి బీజేపీ పట్ల ఎంతో ఆరాధన, గౌరవం, భక్తితో ఉన్నారు. భక్తి కూడా ఉండేది బీజేపీ పట్ల. ఎందుకంటే వాళ్ళు మన హిందూ సమాజం, హైందవ మతానికి కొంచెం వాళ్ళు మద్దతుగా ఉంటారు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇవాళకి సందిగ్ధత వదలకుండా, సోము వీర్రాజు గారేమో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు ఎవరితోటి పొత్తులు ఉండవు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు ఏం రాలేదండి. ఇక్కడ మేము పొత్తులో ఉంటాం, మేము కలిసి వెళ్తాం అనేది. ఇంకా ఇప్పుడు చాలా మంది అంటే ఒక వర్గం, ఒక వివిధ వర్గాలు, విశ్లేషకులు, పార్టీలో కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది కదా, అర్ధబలం, ధనబలం, అంగబలం, విపరీతమైన అహంకారంతో అటు అధికార పార్టీ రేపు ఎలక్షన్స్ కి వెళ్తున్నప్పుడు ఆ మజిల్ పవర్ ఉండాలి అంటే రేపొద్దున, ఇప్పటికి నిన్న కూడా మనం చూసాం, మాకు 370 గ్యారంటీ, 400 దాటుతుందని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు రేపొద్దున సెంటర్లో వాళ్ళు వస్తున్నప్పుడు, వస్తారు అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఉంటే మంచిది కదా అనేదో చర్చ కదా. ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ సపోర్ట్ ఉంటే ఎన్నికలు చేసుకోగలం. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు, ఎన్నికల అక్రమాలను ఎదుర్కోగలం. అతను తాలూకు యంత్రాంగాన్ని యథేచ్ఛగా వాడే మూట్లు నాకే అధికారుల నుంచి, వాళ్ళ బారి నుంచి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలం, ఎన్నికలుగా జరిపించుకోగలం అనేటువంటి భావన ఇప్పుడు ఎవరైతే బీజేపీతో పొత్తుని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు కూడా ఉంది. ఇది వెరీ షేమ్ఫుల్ ఆన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మనందరం తల వంచుకుని సిగ్గుపడాలి. అంటే ఎన్నికలుగా జరిపించుకోవడానికి మనం ఇలా పొత్తులు పెట్టుకోవాలా? అంటే ప్రజాస్వామ్యం యంత్రాంగం, సిస్టము తన పని తాను చేసుకోదా? ఒకవేళ పొత్తులు లేకపోతే సిస్టమ్ తన పని తాను చేసుకునేవరా? దీనికి క్లారిటీ కావాలా? అయినా బీజేపీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వస్తామని ఆశిస్తున్నాము అని అంటున్నారు. పిలుపు వస్తే ఢిల్లీ వెళ్ళటానికి చంద్రబాబు గారు సిద్ధం అనేది ఒక వార్త. బీజేపీ కూడా మరి టచ్ లోకి వచ్చింది అంటున్నారు. 2014 రిపీట్ అయితే డెఫినెట్ గా అవ్వచ్చండి. ఎందుకంటే ఎవరు వద్దంటారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే అంత వేడుకోలు అనవసరం అంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం మేరకు ఓటింగు, ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు దుడ్డుకర్రకు భయపడి జరుగుతున్నాయి ఎలక్షన్ లో. అంటే వీళ్ళు భయపడుతున్నారా? 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఒకటి, దాదాపు 15 ఏళ్ళ చరిత్ర ఉన్న జనసేన, విపరీతమైన జనాకర్షణ ఉన్న వ్యక్తులు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రేపు నోటిఫికేషన్ వెలువడినే వాడిని తెలుస్తుంది మీకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత ప్రాధాన్యపడాల్సిన అవసరం. ఇది చాలా సుహృద్భావ వాతావరణంలో ముగ్గురు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా. ఒకళ్ళ బలవంతపు బ్రాహ్మణార్థంలో ఏంటండి ఇది? బీజేపీని ఎవరు వ్యతిరేకించరు, వాళ్ళు వైఖరి. ఇవాళకి స్పష్టత లేకుండా ఇంక 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఇంకా దోబూచులు ఆడతా. ఇప్పుడు వస్తే మంచిదేనా? ఇప్పుడు వస్తే ఏంటి, మంచిదేనా కాదా? మీకు ఇందులో ఇందాక మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. దుడ్డు కర్రకే సమాధానం చెప్పాలంటే వాళ్ళు ఉండాలి. అవును, ఎందుకంటే వ్యవస్థలన్నిటిని వాళ్ళు గుప్పిట్లో పెట్టినారో వాళ్ళు చెప్పిన వ్యవస్థలని కాకపోయినా రేపు రాష్ట్రాలు కేంద్రం మధ్య సఖ్యత ఉండాలన్న వర్షన్ కూడా వినిపిస్తుంది కదా. ఆ విషయంలో మాత్రం రాష్ట్రాల్లో కేంద్రం పట్ల సఖ్యత జగన్మోహన్ రెడ్డి గారికి, మోడీ గారికి, లేకపోతే కేంద్ర పెద్దలకు ఉన్న సఖ్యత లాగా ఉంటే పర్వాలేదు. కానీ ఎన్డీఏలో 2014 నుంచి 1918 వరకు 17 వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కదా. ఏం జరిగిందండి? కాబట్టి వాళ్ళు అవుట్ రేట్ గా మీ రాష్ట్రాన్ని మేము దత్తత తీసుకున్నాం, మీ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసి, మేము గత ఎన్నికల ముందు ఏమి ఇచ్చాము, 2014 ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చామో అంతకు మించి చేస్తామని కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. ఆ మాట ఒకళ్ళ నోట్లోంచి రావట్లేదు. బీజేపీతో మాట్లాడేసి వాళ్ళ మనసులో ఏదో తెలుసుకుని నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒక్క మాట చెప్పండి. మాకు ఓట్లేస్తేనే మీకు చేస్తా ఉన్న మాట వాళ్ళు అనకూడదండి. మేము చేస్తాం, మాకు ఓట్లేండి అని అడగాలి. అది ఓకే.
రైట్. బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీ పార్థసారథి గారు ఉన్నారు. డాక్టర్ పార్థసారథి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో విశ్లేషకులు గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరే, ఏంటి అసలు ఈ దాగుడు మూతలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మీ మనసులో ఏముంది అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే కాసేపు స్టేట్మెంట్స్ చూస్తే ఒంటరిగా వెళ్తామన్న స్టేట్మెంట్లను రిఫ్లెక్ట్ చేస్తాయి మీ నాయకులు మాట్లాడేవి. కాసేపేమో మేము జనసేనతోనే పొత్తులో ఉన్నాము, మాతోనే ఉందని అంటారు. మరి ఆ జనసేన ఏమో అటు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అసలు మీ మనసులో ఏముంది? దాగుడు మూతలు ఏంటి? ఎలక్షన్స్ దగ్గరికి వస్తుంది నేపథ్యంలో ఎందుకు క్లారిటీ రావట్లా? విజయ్ చంద్ర గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం. నాకు మొట్టమొదటి క్లారిఫికేషన్ ఏమంటే, శ్రీనివాసరావు గారిని మీరు పౌరుడిగా పిలిచారా, విశ్లేషకుడిగా పిలిచారా? సమాధానం ఇవ్వాలి. విశ్లేషకులు పౌరులను రిప్రజెంట్ చేస్తారు, పౌరులు రిప్రజెంట్ చేయరు, వార్తలు రిప్రజెంట్ చేస్తారు. ఆయన టైం అయిపోయింది, మళ్ళీ ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మళ్ళీ వచ్చాడు, మీ టైం మీరు గంట తినేస్తే ఇంక నేనేం మాట్లాడతాను. ఊరగా మీరు నోటుకు వచ్చి బీజేపీ మీద బురద జల్లేసి మీరు గమ్మును వచ్చి చేతులు ఎత్తి గంట మాడేశారు కూడా ఉపన్యాసం ఇచ్చుకుంటా సమాధానం చెప్పుకునే అవకాశం వస్తుంది. మొట్టమొదట విశ్లేషకుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆరోపణ బురద జల్లే కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఏమయ్యా, ఎప్పుడన్నా మీరు ప్రజల్లో తిరిగే మనుషులా? పోనీ విశ్లేషకుడు అంటున్నారు, పౌరుడు అంటున్నారు. కూర్చొని 4 పత్రికలు చదివి ప్రజల టీవీల ముందుకు వచ్చేసి ఏమంటే మాట్లాడేస్తున్నాడు సార్. రాత్రి పగలు ప్రజల మధ్య ఉండేది మేము. నేను రోజు కనీసం 15 గంటలు ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను, మండలాల్లో తిరుగుతూ ఉంటాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా వాళ్ళ కోపం లేదు. అంతేందుకు వికసిత భారత్ సంకల్ప యాత్ర అని గ్రామ సభలు జరుపుతా ఉన్నామండి. ఆ గ్రామ సభలకు వెళ్ళి ప్రతి ఒక్క గ్రామాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. 100% ప్రేమిస్తా ఉన్నారు. వాటన్నిటికీ కూడా ఎందుకు ఏమిటని వివరణ ఇవ్వకుండా ఉంటే ప్రజలకు కోపం లేదని ఎలా చేస్తారు? మీరు టీవీలో కూర్చోనో లేకపోతే ఆయన 4 పత్రికలు చదివే విశ్లేషణ చేయడం కాదు, ప్రజల్లోకి వెళ్తే కదా ప్రజల ఒపీనియన్ ఏంటి తెలుస్తుంది. ఏదేమైనా సరే మేము తిరిగే ప్రజలు తిరిగే మాటలకు కూడా విలువ ఉంటది కదా అంటాను. మీ ఒపీనియన్ ఫైనల్ కాదు కదా, ఆ విశ్లేషకుల గారి ఒపీనియన్ ప్రజాభిప్రాయం కాదు కదా అంటాను నేను కదా. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమం జరిగిన, ఈ రోజు రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి జరిగినా, అసలు అభివృద్ధి జరగలేదు, ఏదైనా జరిగితే అది నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల, కేంద్ర ప్రభుత్వం వల్ల జరుగుతున్నట్టు సంక్షేమ అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు అని ప్రజలకు అర్థమైంది. మీరు చెప్తా ఉన్నారు రాజధాని కట్టలేదు, రాజధాని పాపం, రాజధాని మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు అది ఈ రోజు ఏ స్థితిలో ముఖ్యమంత్రి గారు దాంతో ఎట్లా వ్యవహరించారు? అమరావతి రైతుల ఉద్యమాన్ని ఎలా అలచివేశారు? మహిళలతో ప్రవర్తించిన తీరు, మీ నాయకులు కూడా అంతర్గతంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇన్ని అయినప్పుడు ఎవరు ఎక్కడ ఖండించకపోతే మోదీ గారి మీద, బీజేపీ మీద ఆంధ్ర ప్రజలకి ప్రేమ ఉంటుందని ఎలా భావించారు? 100%. ఎందుకంటే మీరు అమరావతి చెప్పారు, అమరావతి పాపం ఆ 2 పార్టీలది కాదా అని అడుగుతా ఉన్నా. చట్టం చేయకుండా వదిలిపెట్టిన చంద్రబాబు నాయుడు గారిది, ఒక రాజధాని కాదు 3 రాజధానులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాపాన్ని తీసుకొచ్చి మాకంట కడతారా అని చెప్తా ఉన్నాం. అమరావతి అభివృద్ధికి 2500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి మీకు ఎంత కావాలంటే అంత సాయం చేస్తామంటే తీసుకోలేని చేతగాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది దాన్ని తీసుకొని వచ్చి ప్రజాగ్రహం మా మీద ఉందని చూపిస్తారు. ఎందుకు? మేము ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎటువంటి రాజధాని కట్టినా సరే అమరావతి రాజధాని అని భారతీయ జనతా పార్టీ చెప్పింది. మేము ఆ ఉద్యమంలో నాతో పాటుగా మా నాయకులంతా కూడా వ్యక్తిగతంగా పాల్గొన్నాం. అప్పులు చూపిస్తున్న ప్రేమ విచ్చలవిడిగా ఎలా చేయటాన్ని, అప్పునిస్తే ప్రేమ ఉన్నట్టని భారతీయ జనతా మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, విశ్లేషకులు లాంటి వాళ్ళు కానీ కొంత పెద్ద మనుషుల్లా కనిపించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదో అవినాభావ సంబంధం ఉందని, మేమేదో తెరవనుక ఇద్దరం ఒకటే కలిసి ఉన్నామని, జగన్మోహన్ రెడ్డి గారి మీద మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎనలేని ప్రేమ ఉందని అబద్ధాలు చెప్పి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. నేను చెబుతున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ని జాతీయ కార్యదర్శిగా, భారతీయ జనతా పార్టీ నుంచి స్పోక్స్ పర్సన్ గా చెప్తా ఉన్నాను. ఈ రోజు రాబోయే 60 రోజుల్లో జరిగే ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడానికి మేము పనిచేస్తా ఉన్నాము. ఈ రోజు మేము అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తాం. ఈ రోజు అప్పుల గురించి కూడా చెప్పాలి. మీరు అప్పులు ఇస్తే ఏదో ఉందని, మేము అప్పులు తీసుకోమని అలౌ చేస్తుంది కానీ, లేదా వాళ్ళకి హితోధికంగా సాయం చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి కాదు అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలు గుర్తిస్తారు. వేరే రాష్ట్రాల్లో మాత్రం ఒక మీరు లేని ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఇంత విరివిగా ఉండదు. ఒక తెలంగాణలో అలా ఉండదు, ఒక వెస్ట్ బెంగాల్లో అలా ఉండదు, ఢిల్లీలో అయితే అసలు బేభత్సమే జరుగుతూ ఉంటుంది అక్కడ. మిగతా చోట్ల కంటే మరి అక్కడ లేని వ్యవహారం ఒక ఏపీలోనే అక్కడ రాష్ట్రం ప్రజలు ఇక్కడ బాగుండద్దు అన్న పాయింట్ ఎందుకు గుర్తొస్తుంది? మీరు చెప్పేది చాలా కరెక్ట్ అండి. మిగతా రాష్ట్రాల్లో కంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము ఎక్కువగా ప్రేమించడానికి భారతీయ జనతా పార్టీ ఎక్కువగా సాయం చేయడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే అక్కడ ఎవరున్నా మీరున్నట్టే అనేది కూడా ఒక వాదన. మీరే మాట్లాడేస్తారు. మీకు చెప్తున్నాను అట్లా నన్ను అసలు సెంటెన్స్ కూడా పూర్తిగా అనేకుండా మీద పడితే ఎలా? అలా కాదు కదా. ఇప్పుడు ఇక్కడ సాయం చేయడానికి, ఇక్కడ ఎక్కువగా మేము ప్రజల మీద ప్రేమ చూపించడానికి కూడా కారణం బాగా నలిగిపోయినటువంటి లేదా నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకోవడానికి మాత్రమే తప్ప, ఈ రోజు మీరు గ్రామంలో చూడండి, ఏ చిన్న పెద్ద ఇప్పుడు రేషన్ మొన్న నేను ఇంకో విషయం కూడా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమనే సభలు పెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ఉన్నాడు. గ్రామాల్లో జరిగింది అభివృద్ధి అంతా మాదే అని అంటున్నాడు. గ్రామాల్లో ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చానంటున్నాడు. సంక్షేమ పథకాలన్నీ నేను వచ్చాను, 148 మీటర్లు నొక్కేశాను అని నావే అంటాను. ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్తా ఉన్నాను. అయ్యా ఒక గ్రామానికి ప్రసంగం ఏమండి, గవర్నర్ గారి ప్రసంగానికి ఏం చెప్తారు? గవర్నర్ గారి ప్రసంగంలో మై గవర్నమెంట్ ఇలా సో ఇంత చేస్తాంది అని చెప్పినప్పుడు గవర్నర్ ని రాజకీయాల్లోకి లాగద్దని. గవర్నర్ అనేది రాజ్యాంగ హోదా. గవర్నర్ చెప్పారు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పత్రికల్ని పేపర్లను తీసుకొని తనకు నచ్చిన విధంగా చేసి గవర్నమెంట్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడమే గవర్నర్ చేయాల్సిన పని. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ మాట్లాడే దాకా చాలా తక్కువ సందర్భాలు. మీరు ఆయన రాజకీయాలు, ఆయన మాటల్ని, ఆయన ప్రసంగాన్ని రాజకీయాలు అది అసెంబ్లీలో పార్లమెంట్ లో తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా అడిగిన ఓపెనింగ్ క్వశ్చన్ తప్ప మీరు అది తప్ప అన్న ఆన్సర్ చేశారు. నిజమే అండి. అట్లా కాదు, ఆయన మరీ అట్లా బొంకేస్తా ఉంటే అట్లా కాదు. మా మీద ఇంత బుర్ర జరుగుతా ఉంటే, ఇంత ద్వేషాన్ని చూపిస్తా ఉంటే, విషయం కక్కుతా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? నేను క్రమశిక్షణ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలా ఒప్పుకోవడం సాధ్యం కాదండి. పరిమితులు ఉండాలా? ఏమండి, ప్రజల గురించి, ప్రజల ఆలోచనల గురించి మాకు తెలుసుంటాయి కదా. ఎందుకంటే నిన్ననే నరేంద్ర మోదీ గారు చెప్తాను, దేశవ్యాప్తంగా మేము సొంతంగా 370 చేసుకుంటాం, మేము మా మిత్రపక్షాలతో కలిపి 404, అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే 10% ఎక్కువ ఓట్లు తీసుకొని రాబోయే 1000 సంవత్సరాలకు సరిపడా 1000 సంవత్సరాలు గుర్తుండిపోయేలాగా మేము పరిపాలన చేస్తామని నరేంద్ర మోదీ గారు చెప్తా ఉంటే, ఇంకొకసారి ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ అర్థం కాలేదేమో మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏపీ విషయంలో, ఇక పొత్తుల విషయంలో ఏముంది మీ మనసులో? ఈ దాగుడు మూతలేంటి? ఇప్పుడు మీరు అన్నారు 370 సోలోగా, 400 ఎన్డీఏ కాంబినేషన్ లో మిత్రపక్షాలందరితో ఉన్నప్పుడు, ఆ మిత్రపక్షంలో ఏపీలో టీడీపీ జనసేన ఉంటుందా? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తా. ఇది క్వశ్చన్ నేను ఓపెనింగ్ అడిగి తప్పని చెప్పారు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు విజయేంద్ర గారు ఆయన డైవర్ట్ చేశారండి. నేను మీ క్వశ్చన్ సమాధానం చెప్పబోయేవాడిని, ఆయన డైవర్ట్ చేసి ఎంత గందరగోళం చేశాడు. ఒకటి ఏంట్రా అంటే, పొత్తుల విషయానికి వస్తే, ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏలో ఒక కూటమి ఉంది, అన్ని రకరకాల పార్టీల కూటమి ఉంది. భారతీయ జనతా పార్టీతో భావ సారూప్యం ఉన్నటువంటి ఆలోచనలు కలిసేటువంటి పార్టీలతో ఒక కూటమి ఏర్పడింది. దాంట్లో జనసేన భాగస్వామిగా ఉంది. అందువల్ల మేము ఎప్పుడు చెబుతాం, అయ్యా మా కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో జనసేన భాగస్వామిగా ఉంది కాబట్టి మా భాగస్వామి పార్టీ అని చెప్తాను. 2018 వరకు తెలుగుదేశం పార్టీ కూడా ఉండేది. ఆయనే నేను ఈ కూటమిలోంచి బయటికి వెళ్తున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో లేదు. సో అంటే మాతో ఎటువంటి పొత్తు లేదు, వాళ్ళు వేరే పార్టీగా చేసుకుంటున్నారు, మేము వేరే పార్టీ చేసుకుంటాం. ఇక రాష్ట్రం విషయానికి వస్తే, జనసేన తెలుగుదేశం రెండు కలిపిపోతున్నాయి, ఆల్రెడీ ప్రకటించినాయి. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏ రోజు కూడా మాకు పొత్తులు ఉన్నాయని కానీ పొత్తులు లేవని కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 2-3 సార్లు అభిప్రాయ సేకరణ చేశారు, మీరు అందరూ చెప్పారు. ఇప్పుడు ఎల్లాలా వద్దా అన్న విషయంలో మీ అందరి అభిప్రాయాలు అక్కడ పెద్దలు వచ్చి అడిగారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు 8వ తారీఖున ఫైనల్ అయిపోతుంది అంటున్నారు.
మరి వీరి పొత్తుకి మీరు వెళ్ళి జాయిన్ అవుతున్నారా, లేదా మీరు సోమవీర్రాజు గారు చెప్పినట్టు కమిటీలు వేసే సోలోగా వెళ్తారా? అది చెప్పండి, ఏంటి మీ మనసులో ఏముంది? మా మనసులో పార్టీ పెద్దలు నిర్ణయించాల్సింది. కానీ ఒకటి మేము చేస్తున్న కార్యక్రమాన్ని మాత్రం కరెక్ట్ అయ్యేది. మాకు పొత్తులతో సంబంధం లేకుండా ఈరోజు పొత్తు ఉంది లేదు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తుంది. ప్రజాభిప్రాయం అంటారా, కరెక్ట్. మా నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం ఒకటి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు అయినా చేయదు. ఎందుకంటే మాది ప్రజాస్వామ్య పార్టీ. మిగతా పార్టీలాగా ఆయన ఎవరు నిర్ణయం చేస్తారు వీళ్ళు అవుతుందని కాదు. ఇక్కడ నిర్ణయం జరిగినా కేంద్ర పార్టీలో నిర్ణయం జరిగినా సరే చాలా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలు తీసుకొని మంచి చెడులు ఆలోచించి చేయాల్సిన కార్యక్రమం ఇది. కాబట్టి అభిప్రాయ సేకరణ డెఫినెట్గా ఉంటుంది. కానీ ఈరోజు మేము పార్టీగా ఎదగడానికి ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్టుగా పొత్తులు ఉంటేనో ఉండకపోతేనో ఏదైనా సరే మా బలాన్ని పెంచుకుంటే కదండి పొత్తుల విషయాలు, తర్వాత ఎలక్షన్లు గెలవడం, ఎంత పర్సెంటేజ్ ఓట్లు, ఎన్ని సీట్లు, ఇవన్నీ తర్వాత విషయాలు కదండి. మేము అంత బలంగా ఉన్నారా? మొన్న ఎలక్షన్స్ లో 100 కన్నా తక్కువ వచ్చింది కదా మీకు. మీరు ఏ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు? మీరు ఏ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారా చెబితే నేను మాట్లాడదా. మీరు 2019 ఇదే చెప్తున్నా కదండి. విశ్లేషకులుగా కొంతమంది, మీలాంటి పెద్దలు కొంతమంది, మీరు ఎప్పుడో 2019లో ఎన్నికల్లో మీరు 100 కంటే తక్కువ వచ్చినాయి అన్న తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, తిరుపతిలో ఉప ఎన్నిక జరిగింది, బద్వేల్లో ఉప ఎన్నిక జరిగింది, నేను ఇన్ఛార్జీలుగా ఉన్నాను. చివరి ఉప ఎన్నికల్లో మాకు 15% ఓట్లు వచ్చింది. నిజం కాదా? ఆన్ రికార్డ్స్ చూసుకోండి. 15% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మరింత బలపడితే మీకు ఇబ్బంది ఏంటి? మేము ఎందుకు బలపడకూడదు? ఎందుకు మీరు చులకనగా మాట్లాడతారు? 100 కంటే తక్కువ ఉన్నాయి కదా అని మాట్లాడతారు. నేను కూడా ఆన్ రికార్డు చెప్తానండి. 15% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా బలాన్ని పెంచుకొని ఈ రోజు చేస్తున్నటువంటి సంక్షేమం అంతా నరేంద్ర మోదీ చేస్తున్నారని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి, టీడీపీ జనసేన సీట్ల కొలిక్కి వచ్చేసింది. జనసేన మీతో పొత్తులో ఉంది కదా, పోనీ టీడీపీతో మాకేం అవసరం, వాళ్ళు రావాలి అని అనుకుంటున్నప్పుడు జనసేనతో మీరు మాట్లాడారా? మరి మా పొత్తు ఏంటని? ఏమండి, జనసేన కానీ టీడీపీ కానీ మీరు వాళ్ళిద్దరైతే ముందు సరే టీడీపీని కాసేపు పక్కనే పెట్టేద్దాం. జనసేనతో ఉన్నారు కదా, జనసేన మీ పొత్తు ఏంటి, ఎట్లా ఉంటుంది మీ ఇద్దరు? ఆలోచన చేయండి చంద్ర గారు. జనసేన ఇప్పుడు ఎన్డీఏ కూటమి తీసుకోండి, అతి పెద్ద పార్టీ, దేశంలోనే పెద్ద పార్టీ, ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ జనసేన లాంటి కానీ లేదా తెలుగుదేశం కానీ ఇంకో పార్టీని గౌరవిస్తూనే మేము వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉండదనే అనుకుంటాం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరైనా పొత్తు అవసరం ఉంటే మాతో వచ్చి మాట్లాడాలి, అంతే తప్ప మేము వెళ్ళి ఇంకో వాళ్ళతో పొత్తు మాట్లాడే అవసరం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి కావలసినటువంటి వనరులన్నింటినీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరాలన్నీ కూడా మేము అధికారంలో ఉన్నా లేకున్నా తీర్చుకుంటాము. ఇక్కడ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పం భారతీయ జనతా పార్టీ. కాదు, మీరు సెంటర్ మాటే మాట్లాడుతున్నారు. మీతో ఎవరికి పొత్తు కావాలన్నా వాళ్ళు వచ్చి మాట్లాడాలి అంటున్నారు కదా. మరి మీరు మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి నిన్న టచ్ లోకి వెళ్ళారా, కబురు పెట్టారా? ఈ వార్తలు వచ్చినాయి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఇటువంటి ఊహాజనితమైన ప్రశ్నలు ఎట్లా ఉంటుందంటే, నాకైతే సమాచారం లేదు. మా పార్టీ మాకు అఫీషియల్ గా ఏమి చెప్పలేదు. ఏమంటే పలానా వాళ్ళు టచ్ లోకి వచ్చారు, వీళ్ళు టచ్ లో నుంచి బయటకు పోయారు అనే మా విషయాన్ని నిన్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లో భావ సారూప్యత ఉన్న పార్టీలందరితో కూడా మళ్ళీ గతంలో స్నేహంగా ఉండి లేదా మధ్యలో విడిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలుపుకెళ్ళాలి అన్న వార్త వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఈ వార్త వచ్చినప్పుడు రెండు లింక్ అవుతుంది కదా. 100% ఈ రోజు కూడా మా స్టాండ్ చాలా క్లియర్ అండి. మాతో కలిసి వచ్చే పార్టీలు, మా ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పార్టీలు, ఎవరైతే అవినీతి రహిత పార్టీలు, ఎవరు కుటుంబ పార్టీలు కాకుండా ఉన్న పార్టీలు, లేదా ఎక్కడైతే సాధ్యమైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన సమర్థించే పార్టీలు ఎవరన్నా ఉన్నాయో వీళ్ళందరూ కలిసిపోవాలన్న నిర్ణయాన్ని ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. డెఫినెట్ గా రాబోయే ఎన్నికలు వీళ్ళందరినీ కలుపు. ఎందుకంటే ఎవరన్నా మాతో కలిసి వస్తారంటే ఎందుకు వద్దంటామండి చెప్పండి. మేము ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరన్నా వచ్చి మేము మీతో కలుస్తామండి, మీతో సహకరిస్తామండి, లేదా మీతో పెత్తు పెట్టుకుంటామంటే ఆలోచన చేస్తాం కదా. ఆలోచన చేయమని ఎందుకు అనుకుంటారు? కానీ వాళ్ళు చేయాల్సిన పని అది, మేము చేయాల్సిన పని కాదు. భారతీయ జనతా పార్టీ తనకు తానుగా ఎవరితో టచ్ లోకి పోదు. మీ లెక్క కూడా చూసుకున్నా, ఇప్పుడు మీరే ఉప ఎన్నిక లెక్క 15% అని చెప్పినప్పుడు 15% మీ పర్సంటేజ్ ఉన్నప్పుడు 40% ఆ పార్టీ బలంగా ఉన్నప్పుడు, జనసేనకు ఒక 6-7% ఉందని అనుకున్నప్పుడు
నెంబర్ పెద్దగా ఉన్న వాళ్ళతో అందరూ మాట్లాడతారా, పెద్ద నెంబర్ వాళ్ళు వచ్చి చిన్న నెంబర్ తో మాట్లాడతారా? సంతోషం అండి, వాళ్ళకి ఎక్కువ ఓటు శాతం ఉండొచ్చు ఊరికే doubt నాకు. బట్ ఏదైనా సరే ఒక రాష్ట్రంలో, ఒక చిన్న రాష్ట్రంలో కేవలం 40% ఓట్లున్నంత మాత్రాన, ఇంకో శాతం ఉన్నట్ల మాత్రాన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచంలో పెద్ద పార్టీ వచ్చి ఈ పార్టీలతో నేరుగా మాతో పొత్తు పెట్టుకోండి చర్చలు చేస్తామనే పరిస్థితి ఉంటుందా అని ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మేము పొత్తుకు వ్యతిరేకం కాదు అని ఎప్పుడో మా నాయకత్వం రైట్. ఈ తెలుగుదేశం జనసేన మర్చిపోండి, దేశవ్యాప్తంగా సరే ఇప్పుడు నితీష్ కుమార్ గారు మొన్ననే INDAలో నుంచి లేదు నాకు ఇక్కడ సరిపోవట్లేదు, నా ఆలోచన విధానం ఇక్కడ వీళ్ళతో కనెక్ట్ అవ్వట్లేదు, కాంగ్రెస్తో కనెక్ట్ అవ్వట్లేదు, నేను వచ్చి మీ దగ్గర చేరుతాను మేము ఆహ్వానించాం. మాకు పూర్వమిత్రుడు ఆహ్వానించాం కూడా మేము. మీరు రండి, నిజంగానే మా ఆలోచనలు తగ్గట్టుగా మీరు పని చేస్తారనుకుంటే తప్పనిసరిగా రండి పని చేద్దామని చెప్పాం. అలాగే ఏ పార్టీలైనా సరే దేశంలో ఏ చిన్న చిత్తగా పెద్ద ఏ పార్టీలైనా సరే మాతో పని చేస్తా అంటే సంతోషంగా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టచ్ లోకి వెళ్ళారు లేదు అన్నది మీకు క్లారిటీ ఉందా లేదా? వాళ్ళు ఏమైనా టచ్ లోకి వెళ్ళి ఉంటే మీరు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులను అడగాలి. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఏ నిమిషంలో ఎవరితో కూడా టచ్ లోకి పోదు, తనకు తానుగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. తర్వాత జరిగే పరిణామాలు ఏమిటో మనం చూడాల్సిందే, దాని మీద నాకు ఎటువంటి కంట్రోల్ ఉండదు. టీడీపీ నుంచి గురుమూర్తి గారు ఉన్నారు. గురుమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి, ఒక పక్కనేమో మీ సీట్లన్నీ కొలిక్కి వస్తున్నాయి, టకటకా వెళ్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఇంకొక పక్కనేమో కాసేపు ఏమో పొత్తులో మీతో బీజేపీ ఉంటుందని కానీ వార్తలు, లేదని వార్తలు, ఇప్పుడు ఏకంగా టచ్ లోకి వచ్చారని వార్తలు. టచ్ లోకి వచ్చారా బీజేపీ వాళ్ళు మీతో? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, భారత్ సారథి గారికి, ABN ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు తెలుసు ఇప్పటికే జనసేన తెలుగుదేశం కలిసి ఈ యొక్క సీట్ల సర్దుబాటు మీద సుదీర్ఘంగా చర్చల తర్వాత ఒక కొలిక్కి రావటం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో బీజేపీ కూడా టచ్ లోకి వచ్చిందని, పొత్తుల విషయం అనేది మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూస్తామన్నారు. మరి ముఖ్యంగా పొత్తుల విషయంలో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామన్నాడు. అలాంటి దుర్మార్గుడి యొక్క శని పీడ వదిలించాల్సిన బాధ్యత ఈ రోజు ఉంది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పొత్తులు కానీ ఏదైతే ముందుకెళ్లే విధానం ఉందో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆహ్వానం పలికాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు మా అందరికి కూడా సంతోషం అనిపించింది. ఒక దుర్మార్గుడు పాలన అంతమొందించడానికి ఖచ్చితంగా అవసరం అని చెప్పి మేము కూడా భావించాం. ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు బీజేపీ మరి అధిష్టానం టచ్ లోకి వచ్చారనేటువంటి వార్త మరి మా స్థాయిలో అయితే నాకైతే కరెక్ట్ గా ఆ విషయం మీద ఒక అవగాహన అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఏ విషయాన్ని అయినా సరే మేము పూర్తిగా సమర్థిస్తాం. ఎందుకంటే ఆయన ఏది చేసినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క మంచిని దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తారు. కాబట్టి ఆ విధంగా మేము కూడా ముందుకెళ్ళటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి ఏ విధంగా చేసినా బీజేపీతో కలిసి వెళ్ళాలన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మేము వెళ్ళాలన్నా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు గారే డిసైడ్ చేయాలి, ఇది మా స్థాయిలో వ్యవహారం కాదన్నప్పుడు బీజేపీ నాయకులు గాని, పార్థసారథి గారు గాని పదే పదే ఒక మాట అంటున్నారు, మాతో ఎవరికి కావాలో వాళ్ళే మాతో రావాలి, మాకేం సంబంధం, కేంద్రంలో వచ్చేది మేమే అని వారు చెప్తున్నారు. కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి కదా, అంటే వెళ్ళాలా వద్దా, మాతో అవసరమైతే మాతో రండి అని అంటున్నారు వాళ్ళు. 15% ఉంటే ఏంటి, 6% ఉంటే ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా పార్థసారథి గారి ఏదైతే చెప్పారో ఎవరి పార్టీకి వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము కూడా ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు మాకు అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో ఉంది, అదే విధంగా మరి సర్వసభ సమావేశం ఉంటుంది. వీటన్నిటిలో కూడా కూర్చుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైనా మేము దాని మీద ఒక క్లారిటీ ఇస్తాం ఖచ్చితంగా. అంతే. ఇప్పుడు మాకేమి పార్థసారథి గారు అలా అన్నా కూడా మేమేమి ఇదయ్యేది లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మాకు శిరోధార్యం.
అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం నిర్ణయం, ఎవరికి అవసరం అయితే వాళ్లే రావాలి అన్నప్పుడు పొత్తు మీకే అవసరం వారికి లేదు అన్నట్టుగా ఉంది దాని అర్థం. అంటే విజయచంద్రిక గారు నాకు అట్టగా అర్థమైంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే విజయచంద్ర గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపించిన పార్టీ. ఒకనాడు కేంద్రంలో ఎన్టీ రామారావు గారు మరి ఏ విధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూడగట్టి మరి ఆయన కన్వీనర్ గా ఉన్నారు చూసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన నేషనల్ ఫ్రంట్ కుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి ఏ విధంగా ఈ దేశంలో మా పాత్ర ఏ విధంగా పోషించాం మీరు చూశారు. ఒకనాడు పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ఉండాం. మేము ఎప్పుడు కూడా అట్లా ఉండామని చెప్పి మేము గర్వపడం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల సంక్షేమ శ్రేయస్ దృష్ట్యా ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ బాబాయ్ హత్య కేసు కోసమో కోడికెత్తు కోసమో లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టడు. ఆయనకు ఎలాంటి ఆయన ఏదైనా చేశాడంటే ఏదైనా ఆ రోజున కూడా మీరు చూశారు. అంటే ఒకటి నేను మళ్ళీ పదే టీడీపీని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంటే మీరు వచ్చినప్పుడల్లా కూడా మీ ప్యానెల్ సభ్యులు వచ్చినప్పుడు నేను అనేది ఏంటంటే 8వ తేదీన మీరు ఇంకొకసారి ఫైనల్ గా సీట్లు తేలిపోవడం లెక్క వెళ్తున్నప్పుడు వాళ్ళు మాకేం సమాచారం లేదు, నాకు క్లారిఫై ఇవ్వలేను, నాకు తెలియదని వారు అంటున్నారు. నా పరిధిలో లేని అంశాన్ని నాకు తెలియదని మీరు అంటున్నారు. మరి వార్త అయితే నిప్పు లేకుండా పొగైతే రాదు కదా, వచ్చింది, టచ్ లోకి వచ్చారు అన్న వార్త అయితే ఇక్కడ నిజం. మరి ఈ వార్త వచ్చినప్పుడు 8వ తేదీన మీరు 14న వెళ్తున్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్తూ మళ్ళీ వచ్చారు లేకపోతే జాయిన్ అవుతారు అన్నప్పుడు ఇవన్నీ కూడా సదురుకోవడానికి కొంత ఇబ్బందులు అవుతాయి కదా, ఈ లోపలనే తేల్చుకోవచ్చు కదా. అంటే మీ మనసులో ఏముంది, వెళ్లాలనుందా వద్దనుందా, మీ క్యాడర్ ఏమంటున్నారు, మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఇప్పుడు ఒకటమ్మా, మాకు నా మనసులో మాట అనేది పక్కన పెడితే మాకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే మాకు శిరోధార్యం. తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏనాడు స్థాపించాడో కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేగాని మేము వ్యక్తిగతంగా మాకంటూ ఒక నిర్ణయాలు ఏముండవు. ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము స్వాగతిస్తాం. ఆయన ఎప్పుడు కూడా చేసేటువంటి నిర్ణయాల్లో ఎప్పుడు కూడా పొరపాటు ఉంటుందని మేము అనుకుంటున్నా. ఆ రోజు కూడా బీజేపీతో మేము ఉన్నప్పుడు ఆ రోజు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మేము ఆ రోజు పోరాటం చేశాం. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టికుని రాష్ట్ర అభివృద్ధి దృష్టే మేము ఆ రోజున మరి బయటకు వచ్చాం. అంతేగాని మాకు వ్యక్తిగతంగా ఎజెండాలు ఏముండవు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా ఎజెండాల్లా రాష్ట్ర అభివృద్ధి, మా ఎజెండాల్లా రాష్ట్ర సంక్షేమం, ఇది తప్పితే రెండో దానికి డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితులు మా దగ్గర లేవు. మేము ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తా ఉన్నారు. ఇవాళ గతంలో ఆ రోజున తెలుగుదేశం, ఇవాళ కూడా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఒక విషయాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హోదా ఇస్తా అంటే వద్దని ప్యాకేజ్ ఆయనే తీసుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమని ఎలక్షన్కి వెళ్ళాడు 2019లో, ప్రత్యేక హోదా మెడలు ఉంచి తెస్తా అన్నాడు. ఎవరు మెడలు ఉంచారు కేంద్రం దగ్గరికి వెళ్ళి? బాబాయ్ హత్య కేసు కోసం, కోడికెత్తు కోసం ఒక్క రోజైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. అయినా ఇప్పుడేం చేస్తున్నాడు, మళ్ళీ ట్రోల్ చేపిస్తా ఉన్నాడు. ఆ ప్రత్యేక హోదా వచ్చేది ఆ రోజున తీసుకున్నారని. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, వెంటిలేటర్ల మీద బెడ్ అయ్యే విధంగా ఉన్నాడు. ఆ విధంగా రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రాన్ని కనీసం కూర్చుంటా కుర్చీ లేకపోతే ఆ రోజున ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే దేశంలోనే వ్యాపారం చేసుకుంటానికి పరిశ్రమలు రావడానికి నెంబర్ 1 ఏపీ అనే విధంగా తీర్చుకొచ్చాడు. అదే విధంగా ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి కేంద్రం సహకారంతో ఉపాధి హామీ నిధులు మ్యాచింగ్, రాష్ట్ర నిధులు మ్యాచింగ్ చేసి ఆ రోజున నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయాలంటే 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఆంధ్రప్రదేశ్ లో వేసాం. అదేవిధంగా టోటల్ ఎల్ఈడి సిస్టమ్ తెచ్చాం, సంపద తయారీ కేంద్రాలు తెచ్చాం, అంగన్వాడీ బిల్డింగ్లు తెచ్చాం. ఇప్పుడు మీరు వైసీపీ సర్కార్ చేస్తున్న అరాచకాలు, జగన్ గారు చేస్తున్న అరాచకం ఇలా ఉంది, ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు అని చెప్తున్నప్పుడు, ఏ నిర్ణయం అయినా అది అంటున్నప్పుడు ఉత్తి టీడీపీ జనసేన మీ బలం మీ సైన్యం జగన్ గారిని ఎదుర్కోవడానికి సరిపోతుందా? బీజేపీ వస్తే బలం ఇంకా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుంది అనుకుంటున్నారా? విజయచంద్రిక గారు, ఈ రోజు నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని చెప్తున్నాను,
జనసేన తెలుగుదేశం పార్టీ 160 సీట్లు గెలవబోతుంది, ప్లస్ పులివెందుల్లో మేమే గెలవబోతున్నాం. అంటే అది రెండు పార్టీలతోనా మూడు పార్టీలతోనా అన్నదే మళ్ళీ ప్రశ్న వేశాను నేను. చెప్పేదండి, జనసేన తెలుగుదేశం గురించే చెబుతున్నా నేను. ఇప్పుడు ఇది తప్పు అయితే నేను రాజకీయాల్లోకి మళ్ళీ నెక్స్ట్ నేను ఎక్కడ కూడా రాను, మానేస్తాను. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ విషయంలో మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మాది కార్యకర్తల పార్టీ, మా నాయకుడు కార్యకర్తలు రాష్ట్రాభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఆయన ఎప్పుడు కూడా సొంత నిర్ణయం, సొంత ప్రయోజనాలు లేవు ఆయనకి. ఇందాక చెప్పాను నేను మీకు, ఆయనకి సొంత ఎజెండా లేదు, ఎక్కడ ఎక్కడ కూడా తల వంచాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. అక్రమంగా జైల్లోకి వెళ్ళినా సరే పోరాటం చేసి బయటకు వచ్చాం. మేమందరం నిలబడి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు రాష్ట్రంలో మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైల్లోకి పంపాడు. పార్టీల బలం సరిపోతుందా? ఆ పార్టీ బలం కూడా కావాలా? మాతో ఎవరికి అవసరమైతే మాతో రావాలంటున్నారు వాళ్ళు. ఒక మాట, 500 మంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు ఓచకోత కోసాడు. ఇన్ని తట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇంకొకళ్ళు అయితే పార్టీ వదిలి గారు మీరు మీ పాయింట్ చెప్తే నేను టీడీపీ జనసేనతో కూడా టీడీపీ బీజేపీతో మాట్లాడతాను. డాక్టర్ గారు, డాక్టర్ పార్థసారథి గారు, మీరు పౌరుడిగా వచ్చారా విశ్లేషకుడిగా వచ్చారా అని అడిగారు. ఏమండి, పౌరుడు విశ్లేషకుడిగా రాకూడదా? ఫస్ట్. రెండు, విశ్లేషకుడు పౌరుడు కాదా? ఈ దేశ పౌరుడు కాదా? అయితే మా అభిప్రాయం ఎందుకు చెప్తున్నామంటే, రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రజల కోణంలోనూ వాళ్ళ పార్టీ కోణంలోనూ ఆలోచిస్తాం. మేము కేవలం ప్రజల కోణంలోనే చూస్తాం. మేము ప్రజలు కాదు, పబ్లిక్ కాదు. ఇక్కడ మేము బీజేపీ మీద ఆగ్రహం ఎందుకు ఉన్నదంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ఏవి నెరవేర్చాలో వాళ్ళు చెప్తారు, ఏదో ఇచ్చామని. ప్రత్యేక హోదా విషయంలో పచ్చి మోసం చేశారు. ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అలాగే పోలవరం ఏమైందో ఇవన్నీ చూసాం, రాజధాని విషయంలో చూసాం, అమరావతి విషయం. ఒక్క మాట, శంకుస్థాపన చేసిన మోడీ గారు ఆ అమరావతి గురించి అంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వము రైతుల మధ్య జరిగిన ఒప్పందాన్ని అతను కాలరాచి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది బాధ కాదండి మాకు. నెక్స్ట్, సరే, అరాచకం విషయంలో సాక్షాత్తు ఈ దేశానికి చట్టాలు చేసి ఈ దేశానికి దశ దిశ చూపించే భారత పార్లమెంట్ లో ప్రధాని మోడీ గారి సహచర సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కస్టోడియల్ వైలెన్స్, రాజ్యము హింసకు ప్రేరేపించింది. ఆయన లోక్సభ సభ్యుడు కదండి. మీరు ఆ ఇష్యూస్ ఇంకా చెప్తున్నాను నేను. ఇప్పుడు లేటెస్ట్ చెప్తా, వ్యాపారవేత్తల మీద ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గారు నిన్న స్ట్రైట్ చెప్పారు పార్లమెంట్ లో. అంటే నేను అనేది ఒకటి, అడ్స్మిల్ గారు మీ పాయింట్ నాకు అర్థమైంది, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. పార్థసారథి గారు చెప్పండి. ఓపెన్ గా ఆయన ఒక సభ్యుడు, ఆయనే ఇంత ఏపీలో జరుగుతున్న అరాచకం మీద, ఫెయిల్యూర్స్ మీద మాట్లాడుతున్నప్పుడు మీరు అవే పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. టీడీపీ అదే అంటది, జనసేన కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు గోల్ ఒకటే అయినప్పుడు మీరు ఎస్ ఆర్ నో అనేది ఎందుకు స్ట్రైట్ గా చెప్పట్లా? నేను స్ట్రైట్ గా చెప్తున్నామండి, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు అంటే అందరూ కూడా ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు. ఏపీలో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ప్యానెల్లో వారు బీసీ ఎస్టీ మైనారిటీ దాడులు చెప్తున్నారు, వాళ్ళు జరిగిన అరాచకం హోదాలు జరిగిన అన్యాయాలు చెప్తున్నారు. మీరు ఇన్ని గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ లో వై బీజేపీ? విజయ్ చంద్ర గారు, మీరు చెప్పేది 100% ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సిపిఐ సిపిఎంలు కాబట్టి ఇంకేదైనా చిన్న చిత్తగా పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఏకాభిప్రాయంతో మాత్రం ఒక విషయంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రానివ్వకూడదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారం ఏర్పాటు చేయడానికి వీల్లేదన్న ఏకైక మాట మీద మాత్రం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎలా దించాలి, లేకపోతే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలా, ప్రజలకి ఎలా మంచి చేయాలన్నది ఓ పార్టీ దృక్పథం ఓ రకంగా ఉంటుంది. పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ చివరి ప్రసంగంలో వ్యాపారవేత్తలపై ప్రతీకార చర్యలు అని మాట్లాడటము, వారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన వ్యవహారం, ఇవన్నీ అసలు ఏపీలో ఇంత అంటే ఈ
విషయాన్ని మాత్రం ఒక కామెంట్ మాత్రం చేస్తాను. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు మాట్లాడి నేను కూడా చూశాను ఆ స్పీచ్. నాకు కూడా చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యుడు అయినప్పటికీ కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సగటున ఒక వ్యాపారవేత్త వ్యాపారం చేసుకుంటూ, ఇప్పుడు నేను కూడా హాస్పిటల్ నడుపుతాను, నేను వ్యాపారం చేసుకుంటాను. వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్న సందర్భంలో ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ వ్యాపార సంస్థల మీద దాడి చేసి ఏదో ఒక రకంగా వాళ్ళ రాష్ట్రాల నుంచి తరిమేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉండడాన్ని నిజంగా చాలా బాధాకరమైన విషయం. అన్నప్పుడు ఇక్కడ ఇంకొక ప్రశ్న, మీరు ఇందాక ప్రీవియస్ స్టేట్మెంట్ బ్రేక్ ముందు మాట్లాడారు ఒక మాట, ఏమని ఎవరికి అవసరం అయితే రావాలి, సెంటర్ లో మేమే వస్తాము అన్నప్పుడు అది నియంతృత్వమైన స్టేట్మెంట్ కాదా? కాదు 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 వైసీపీ ప్రభుత్వాన్ని దించాలి, అందరి లక్ష్యము అదే అనుకో. కానీ రకరకాల పార్టీలు రకరకాల పద్ధతులు పాటిస్తాయి, రకరకాల ఆలోచనలతో పనిచేస్తాయి. అందరి సిద్ధాంతాలు ఒకటి కాదు కదా. ఈ పార్టీలకనే ఓ పార్టీకి ఓ సిద్ధాంతం ఉంది కదా. పెట్టుకోకపోతే మేము పక్షపాతం చూపిస్తాం ఏమీ లేదండి, అట్లాంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తన పని తను చేసుకుపోతుంది, తను బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో పనిచేసి ఆ పార్టీని గదిదించుతాం, ఆ ప్రభుత్వాన్ని గదిదించుతాం. జనసేన ఇచ్చిన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ స్లోగన్ తో మీరు ఏకీభవిస్తారు. అది వాళ్ళ పార్టీ స్లోగన్ అండి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది మా స్లోగన్. ఆయన ఒక్కో పార్టీకి ఒక అదే చెప్తున్నా కదండి, ఒక్కొక్క పార్టీ ఒక స్లోగన్ తీసుకుంటది. వైసీపీ దిగిపోవాలని మీరు కూడా అన్నారు కదా. 100% అన్నప్పుడు అందరి లక్ష్యం ఇదే అన్నప్పుడు పొత్తు భాగస్వామిలో ఉన్న జనసేన అలయన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ కి మీరు మద్దతు ఇస్తారా? అందరి లక్ష్యం ఒకటే అన్నప్పుడు లేదు మేము సెంటర్ లో వస్తాం కాబట్టి మాదే అన్నప్పుడు అది డెఫినెట్లీ నియంతృత్వమే. మీరు జగన్మోహన్ రెడ్డిని దించేయాలంటే తప్పనిసరిగా పొత్తు ఉండాలి కదా అనే వాదన కూడా సరైంది కాదు. ఎందుకంటే మా పద్ధతులు మాకున్నాయి, మాకు నమ్మకం ఉంది, మా పద్ధతుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని దించుతాము అనే నమ్మకం మాకుంది. అది ఎట్లా చెప్పేస్తాం? ఇప్పుడు రాజకీయ వ్యూహాలన్నింటినీ కూడా ఎన్నికల్లో అమలు చేస్తామే తప్ప టీవీలో చెప్పుకునే రాజకీయ వ్యూహాలు ఉండవు. అసలు మా విధానం చెప్తాం ఇక్కడ. మా విధానం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. ఇదే నరేంద్ర మోదీ గారి సంక్షేమం, నరేంద్ర మోదీ గారి అభివృద్ధి, ఇదే మా స్లోగన్స్. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. అయితే మీ జనసేన స్లోగన్ తో సంబంధం లేదు. జనసేన సపరేట్ పొత్తులో ఉన్న పార్టీ, కానీ వాళ్ళ స్లోగన్స్ మా స్లోగన్స్ అవ్వవు కదా. గారితో లాస్ట్ కంక్లూడింగ్ తీసుకుంటాను. గురుమూర్తి గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మాతోనే వస్తేనే వెళ్తాము, మమ్మల్ని అడగాలి, మీకు కావాలంటే అంటున్నారు. ఇప్పుడు మేము ఇప్పటికే జనసేన తెలుగుదేశం ఒక అవగాహనతో ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము మళ్ళీ లాస్ట్ లో వెళ్ళొచ్చి జాయిన్ అయితే మీకు మళ్ళీ గందరగోళం అవుదా? 160 సీట్లు గెలుస్తాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ లో మీరు అన్నారు కదా, ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు రాష్ట్ర అవసరం కోసం తగ్గాల్సి వస్తుంది, ముందుకు కలిపికెళ్లాల్సి వస్తుంది, రకరకాల పద్ధతులు. మా దగ్గరికి రావాలని చెప్తున్నారు కదా, తగ్గవని కదా అన్నారు. మీరు ఎలా మాట్లాడచ్చు, ఏ రకంగా మాట్లాడి నాకు అభ్యంతరం లేదు. మేడం ఎవరైతే సమయం మ్యూట్ అయ్యారు. సరే, గాట్ ఇట్. ఏదైనా మీరు చంద్రబాబు గారు అల్టిమేట్ అంటున్నారు. అర్చమిల్లి గారు మీ కంక్లూడింగ్ ఇచ్చేయండి, వైండ్ అప్ చేద్దాం. ఇప్పుడు నేను గురుమూర్తి గారితో కొద్దిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి కోసం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం కోసం ఈ జనసేన టీడీపీ వాళ్ళు డెఫినెట్ గా బీజేపీ కలిసి ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. అందులో అనుమానం లేదంటే వాళ్ళ కోరికలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ అరాచకం పోవాలంటే అచ్చం అలాంటి వాళ్ళే ఇంకొకళ్ళు మన వైపు నుండి బాగుండనేటువంటి కోరిక ఉంది. నేను ఎందుకు ఇందాక బీజేపీని గల్లా జయదేవ్ గారి ఇష్యూ టచ్ చేశానంటే, మరి ఈడీ ఏం చేస్తుంది అన్నది కూడా ఒక పాయింటేగా. ఆయన ఇంతిదిగా మాట్లాడినప్పుడు బీజేపీ కనీసం ఇలా చెప్పి ఈడీని పంపించవచ్చు కదా, ఒక మాట చెప్పి ఇలాంటి ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు అని. వేరే రాష్ట్రాల మీరు ఆ యాంగిల్ కంటే నేను చెప్పే యాంగిల్ ఇంకా బాగుంటుంది. మీరు ఆలోచన చేయండి. ఒక గల్లా జయదేవ్ లాంటి అతిపెద్ద సంస్థ 17,000 మందిని, ఒకే నిమిషం, 17,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారని పెద్ద సంస్థ, అమర్ రాజా బ్యాటరీ సంస్థనే ఆ రకమైన ఇబ్బందులు ఉంటే, ఒక గ్రామీణ ప్రాంతంలో చిన్న షాప్ పెట్టుకున్న వాడినో
లేకపోతే ప్రతిపక్షాల సపోర్ట్ చేస్తున్నటువంటి నార్మల్ చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి జరిగే టార్చర్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ తీసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఎక్కువ మంది చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళు టీడీపీ జనసేన బీజేపీని ఆహ్వానించినా వాళ్ళకి ఏమాత్రం మీడియా ఉన్నా ఎంతో జారకూడదండి. ఎందుకంటే రాష్ట్రానికి జరిగిన అరాచకం, వాళ్ళు చేసిన అన్యాయాన్ని తలుచుకుని మనం వీళ్ళతో చేరకూడదురా బాబు అని వాళ్ళు విడిగా పోటీ చేస్తే వాళ్ళు నెత్తిన పాలు పోసి